Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. రాజ్యసభ ఎన్నికల విషయంలో మీనాక్షి నటరాజన్కి జరిగినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. వాస్తవానికి రాజ్యసభ సభ్యత్వాలకి సంబంధించిన నామినేషన్లు వేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, తిరస్కరించేటువంటి అవకాశాలు రిటర్నింగ్ అధికారులకి ఉన్నాయా లేవా, ఇందులో కోర్టులు అసలు జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదా, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. సరే, మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, అక్కడి నుంచి నామినేషన్ వేశారు అన్న తర్వాత అక్కడ ఉన్న నంబర్స్ ప్రకారం చూస్తే కంపల్సరీ 3వ సీటుకు పోటీ ఉంటుంది అనుకున్నారు, కానీ సింపుల్గా ఏకగ్రీవం అయిపోద్దని ఎవరు ఊహించలేదు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అసలు ఏంటి, అది ఎంతవరకు కరెక్టు, సుప్రీంకోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన వ్యవహారంగా తేల్చి చెప్పేసింది. ఇక అంతేనా, ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేనా? Now as far as Supreme Court is concerned, they said you have liberty to go to Election Commission of India. Election Commission of India కి వెళ్ళండి, ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ని, అంటే ఆయన తిరస్కరించాడు కదా, అది మీరు అపీలెంట్ అంటాం. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యూ కెన్ డూ ద అపీల్ టు ద హయ్యర్ అథారిటీ. సో అదొకటి. లేదు అంటే ఎలక్షన్ పిటిషన్. వాట్ సుప్రీం కోర్ట్ ఏమన్నది అంటే, when the election process జరిగేటప్పుడు courts cannot interfere, that is the spirit of constitution. సో ఇక్కడ ఎంత blatant గా జరిగినా కానీ ఎర్రర్, వెదర్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ, విల్ఫుల్లీ పక్కన పెట్టినా we cannot intervene because as a Supreme Court we cannot take an exemption because this is our consistent stand for almost 70-75 years. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయినాక దెన్ వీరికి ఏదైతే క్యాండిడేట్, ఎఫెక్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో ఆమె షీ కెన్ పర్స్యూ. అన్యాయం జరిగింది, షీ కెన్ గో అండ్ అపీల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు అండూ ఇట్ అండ్ రీకండక్ట్. అది పాసిబిలిటీ ఉందా సార్? చట్ట ప్రకారం పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఏకగ్రీవం అని అనౌన్స్మెంట్ చేశారు, 3 అభ్యర్థులు ఎలక్ట్ అయినట్టుగా సర్టిఫికెట్స్ కూడా జారీ చేశారు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి అంటే అక్కడ హెమాహెమిలు ఉన్నారు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్, బట్ సమ్హౌ దే చూజ్ ఎన్ ఏ రాంగ్ ఫోరం, జ్యుడిషియల్ ఫోరం లైక్ సుప్రీం కోర్ట్ అండ్ ఎపెక్స్ బాడీ. నోయింగ్లీ దే వుడ్ హావ్ డన్. మీకు ఎప్పుడైతే తిరస్కరించారో వాళ్ళు అదే రాత్రి హైకోర్టు, అంటే మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళవలసి ఉండే ఎలక్షన్ పిటిషన్ ద్వారా అట్లీస్ట్ వాళ్ళు వాదనలు విని ఆర్డర్ వచ్చేటప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. అంటే అభ్యర్థులు 3 అప్లికేషన్స్ కన్సిడరేషన్లో ఉన్నాయి, ఈమె రిజెక్ట్ అయింది కాబట్టి అక్కడికి ఆపేస్తే అప్పుడు ఈమె మళ్ళీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేది. షీ కెన్ ఓకే, ఈ కేసే లేదు, అసలు ఈ కేసుకి ఆమెకి సంబంధం లేదు, అవన్నీ వాదనలు విన్నాక ఓకే, ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఏదైతే ఆయన చేసిన తీర్మానము, డెసిషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్తే దెన్ షీ వుడ్ హావ్ బీన్ ఇన్ ద కాంటెస్ట్. ఓకే, కానీ ఇప్పుడు ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు డెసిషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫారం ఏంటి సార్? ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేసుకోవడం ఒకటేనా, లేదంటే మళ్ళీ హైకోర్టుకి ప్రొసీడ్ అవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అండూ చేయలేదు. ఇప్పుడు ఓన్లీ కోర్ట్ ఆర్డర్, హైకోర్టు ఆర్డర్. అయితే ఇప్పుడు హైకోర్టులో ఏం చేస్తారు, వీరికి ఫేవరబుల్ వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఉన్న వాళ్ళు లేదా మిగిలిన వాళ్ళు దే విల్ ఛాలెంజ్ ఇట్. అల్టిమేట్లీ ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇంకా మీకు తెలుసు కదా, కోర్టు మనము ఇదంతా గడిచేసరికి పుణ్యకాలం గడిచిపోద్ది, ఈ 6 సంవత్సరాలు అయిపోతుంది. మనం చూస్తున్నాం కదా ఎమ్మెల్యేలు, అది అనర్హత వేటు విషయాల్లో జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు నాకు అదే అడ్వకేటే కాదు, ఒక కామన్ సిటిజన్ గా నాకు ఈ దేశంలో చూస్తున్న పరిణామాలు చూస్తుంటే, ఇటు సరే ఈ కొన్ని సంస్థలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అవి పక్కన పెట్టినా ఈ వ్యవహారం బ్యూరోక్రాట్స్, పోలీసులు ఈ గత 5-10 సంవత్సరాలలో కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ జ్యుడిషియరీ కూడా న్యాయం చేయలేకపోతుంది. అంటే వాళ్ళకు ఉన్న బరువు బాధ్యతలు మనం పక్కన పెడితే కామన్ మ్యాన్ కి, నాకు ఇప్పుడు ఆకలైనప్పుడు అన్నం పెట్టకుంటే దాని విలువ ఏముంటది, అట్లా ఈ వీళ్ళు కూడా అంతే కావాలని పిటిషన్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు.
బై ద టైమ్ వీళ్ళు వచ్చే లోపల ఈడ చేస్తున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్తే అది 5-6 సంవత్సరాలు పట్టే లోపల అయిపోతుంది. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రోజైతే పౌరులకి, అంటే నాకంటే మెచ్యూరిటీ ఉంది యాజ్ ఎ లాయర్ గా, ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్ ద హార్డ్ ఫ్యాక్ట్స్. బట్ ఇవాళ ఉన్న ఆధునిక యుగము సోషల్ మీడియాలో లేకుంటే వీళ్ళంతా రీల్స్ చూసే వాళ్ళకి ఏమైతుంది, న్యాయం జరుగుతలేదు అంటారు. ఎస్పెషల్లీ ఈ మధ్య ఎందుకైందంటే నటరాజన్ గారిది, మీనాక్షి నటరాజన్ గారిది ఏంటంటే ఆమె కూడా మోడీ గారి మాదిగా మై కావుగా కానే దేవుంగా ఆమెతో కాంగ్రెస్ లో ఉన్నా కానీ ఆమె పర్సనాలిటీ చూడండి. ఆమె ఇప్పుడు ఒక 55 ఏళ్ళు, అన్మ్యారీడ్, సింపుల్ లైఫ్, గాంధేయవాది, ఇవాళ నిలువెట్టు గాంధేయ ప్రిన్సిపల్స్ కి ఉన్నారు అంటే ఆమెనే. కాబట్టి ఆమెకి పార్టీలకు అతీతంగా రాజ్యసభ అసలు ఆ కేసు ఇప్పుడు ఆమె పేరు, ఆ పైన ఏ కేసు అయితే ఉందో అది మెన్షన్ చేయలేదు అని చెప్పారు. అంత సివియర్ కేసా అది? మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన కేసా? కాదండి. దట్ ఈస్ ఏ సెక్షువల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ కేస్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆమె లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె 7 మే నాడు 2022లో కేసు అయింది పంజాగుట్టలో, ఎఫ్ఐఆర్. అంటే ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ అది ముందుకు పోతలేదు, వెనక పోతలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, మొన్న 2025లో ఒక లెటర్ ఇచ్చింది. బీయింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ కాబట్టి ఈ కేసు ముందరికి పోతలేదు, వెనకకు పోతలేదు, మీరు చూడండి, లేని పక్షంలో నేను ప్రైవేటు పిటిషన్ వేస్తాను అని చెప్పింది. అందులో అందరికి లెటర్ రాసింది. ఎవరికి? వీళ్ళ కాంగ్రెస్ టిపిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్, అట్లా రాసుకుంటూ ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి రాసుకుంటూ, మీ అంటే ఈమె కూడా కాంగ్రెస్ లో ఉంది, ఎవరైతే ఈమె అభియోగం చేసిందో హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తుందని వాళ్ళని, అతన్ని శివప్రసాద్ రెడ్డి, శివకుమార్ రెడ్డి ఎవరు ఉన్నారు పేరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఇండివిజువల్లీ మీరు పార్టీని తొలగేయమని అక్కడికి మట్టే ఉంది. కానీ ఈమెకి కేసుకి ఆ ఫ్యాక్ట్స్ కి సంబంధం లేదు. జస్ట్ ఇప్పుడు మనం కలెక్టర్ కి విన్నపం పెట్టుకుంటామండి. సో అయితే చట్టంలో ఏముంది అంటే సీరియస్ అఫెన్సెస్ ఎఫ్ఐఆర్ అయింది, లేకుంటే ఇలాంటి ప్రైవేట్ పిటిషన్స్ ఉంటే అవి కాగ్నిజెన్స్, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అంటాం. ఛార్జ్ షీట్ ఫైల్ అయితే అది అబౌట్ 2 years అయితే మీరు డిస్క్లోజర్ చేయాలి. ఏది మన ఎలక్షన్ అఫిడవిట్ లో ఫామ్ నెంబర్ 26 లో మీరు డిస్క్లోజ్ చేయాలి. కానీ ఈమె ఏమనుకుంది అంటే, ఈమెంటే మీనాక్షి నటరాజన్ గారు వారి అడ్వకేట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో పిటిషన్, సరే ఇది అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో ఏంటో కానీ మొత్తం దే హావ్ నాట్ డిస్క్లోజ్. అది ఇక్కడ విచిత్రంగా ఏమైతుంది, ఇది ఒక ప్రైవేట్ కేసు, ఇది పబ్లిక్ డొమైన్ లో లేదు ఎఫ్ఐఆర్ అది. అయితే ఎవరో ఒకరు కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు అదే మన కేటీఆర్ అంటున్నాడు, మీ పార్టీలో వాళ్ళే. సరే, అంటే రాజకీయాల గురించి మనం ఎన్ని మాట్లాడినా కానీ అది తేలే సమస్య కాదు. కానీ చట్టపరంగా చూసినప్పుడు మీరు చాలా పోరాటాలు చేశారు, ప్రజా సమస్యలు, చివరికి సినిమా టికెట్ల రేట్ల మీద మీరు పెద్ద సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద చట్టాలు పనిచేయడానికి కానీ, కోర్టులు జడ్జిమెంట్లు ఇవ్వడానికి కానీ, ఎలక్షన్ సంఘం నిజంగానే బయాస్డ్గా లేకుండా ఉందని చెప్పడానికి కానీ ఒక రోల్ మోడల్ కేసు ఇది. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ విషయంలో ఇన్స్టెంట్గా కోర్ట్స్ రియాక్ట్ అవ్వడానికి లేదా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? న్యాయ పోరాటం ఒక్కటే మార్గం? అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈమె మధ్యప్రదేశ్ కాంగ్రెస్ క్యాండిడేట్ గా నిలబడితే ఈ మధ్య రిజెక్ట్ చేశారు. పక్కన అక్కడనే ఛత్తీస్గఢ్ లో ఇంతకుముందుకు మన వైఎస్ఆర్సీపీ తరఫున ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉండే, ఎవరు రిలయన్స్ వన్ అడ్వైజర్ వాళ్ళ పర్సన్ పరిమళ నత్వాని, అతన్ని ఛత్తీస్గఢ్ నుంచి రిప్రజెంట్ చేపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ అతని పేరు తప్పు రాశాడు. అంటే అతను కాదు, టైపింగ్ టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, నన్ను కొందరు డాక్టర్ పిఎస్ రెడ్డి అని, పి శ్రీనివాస్ రెడ్డి, పాదు ఏదో జరిగింది. కానీ అక్కడ అతనికి 24 గంటలు టైం ఇచ్చారు. అంటే పేరు ఒకటే కాదు, దేర్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ మిస్సింగ్, సమ్ కాలమ్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఎలక్షన్ అఫిడవిట్ లో మీరు డిస్క్లోజ్ చేయవలసింది నిల్ అని పెట్టాలి, నాట్ అప్లికబుల్ అని పెట్టాలి, లేకుంటే మీకు తెలిసిన సమాచారం రాయాలి. 3 ఎక్కడ బ్లాంక్స్ ఉండొద్దు. సో అప్పుడు స్క్రూటినీకి వెళ్ళినప్పుడు ఆఫీసర్, ఎవరు రిటర్నింగ్ ఆఫీసరు, అతను 24 గంటల్లో ఇవన్నీ రెక్టిఫై చేసుకొని మాడిఫై చేసి ఇవ్వమని చెప్పి ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అది అతనికి ఇచ్చారు. ఈమెకి
ఇవ్వలే. హియర్సేగా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ హస్ బికమ్ ఏ జడ్జ్. Okay. ఈమె మీద ఎవరో ఒక కంప్లైంట్ ఉంది, ఆమె బై డెలిబరేట్లీ డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి ఆర్ఓకి సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ఓకి నిజంగా అక్కడ కంప్లైంట్ ఉందా లేదా, ఇప్పుడు ఈయన ఒక చిత్తు కాగితం ఇచ్చి ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ పేపర్ ఇచ్చాడా, ఫోర్జర్డ్ పేపర్ ఇచ్చాడా అని ఎట్లా చూసుకుంటాడు? ఆయన రాష్ట్రంలో అయితే అట్లీస్ట్ ఏదైనా చూసుకుంటాడేమో. అది పక్క రాష్ట్రంలో ఇస్తే కూడా ఆయన ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇక్కడికి పోలీసు వాళ్ళకు ఆ కోర్టుకో రాసి ఇది నాకు ఎవరో ఇచ్చారంటే ఆయన ఇచ్చిన జిరాక్స్ కాపీ అయి ఉంటది, అదే సర్టిఫైడ్ కాపీ. ఇప్పుడు ఇచ్చిన వాడినైనా అడగాలి, నువ్వు సర్టిఫై చేయించుకొని రా అని. కాకుండా నువ్వు ఒక ఎవరో ఒకరు చేశారు అంటే హీ హాజ్ అంటే ఆయనకున్న పరిధి దాటి ఆయన అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారు. ఇప్పుడు అబ్యూజ్ ఆఫ్ పవర్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏ డాక్యుమెంట్ రిలే అయ్యిండు, ఆ డాక్యుమెంట్ మనం ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. అక్కడనేమో నేను వినను, నాదే ఇంకా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ హి హస్ నాట్ గివెన్ ఎనీ ఫర్దర్ దిస్ వన్. అండ్ అతను కూడా నేను సరే నా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో నేను ఆ డాక్యుమెంట్ కరెక్టా లేదని చూసుకుంటా అని చెప్పలేదు. ఎవరో ఇచ్చిన దాన్ని హియర్సేగా ఆ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని రిజెక్ట్ చేశాడు. తర్వాత ఏంది, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో అందరికి తెలుసు, ప్రతి విలేకరికి తెలుసు, పేపర్ చదివే ప్రతి పౌరునికి తెలుసు, అది ఫ్రైడే మార్నింగ్ 11కి 10:30-11కి లిస్ట్ అయింది, కోర్టు వింటా అన్నదని. ఈ లోపల వాళ్ళు థర్స్డే నాడే, అంటే ఫ్రైడే అంటే వీళ్ళు థర్స్డే నాడే డిక్లేర్ చేసేసిండ్రు. ఏది ముగ్గురు ఉన్నారు బీజేపీ క్యాండిడేట్స్ అని డిక్లేర్ చేసి ఈ లోపల వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు మూడో క్యాండిడేట్ పెట్టారో అప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, మళ్ళీ అక్కడ పార్టీ స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ఎక్కడ ఎలక్షన్ ఉందో రాజ్యసభ అక్కడ పార్టీ స్ప్లిట్ అవుతున్నాయి. అయితే వీళ్ళేం చేసిండ్రు, అక్కడ ఉన్న మధ్యప్రదేశ్ 61 మంది 62 మందినో తీసుకొచ్చి వేరే రాష్ట్రంలో పెడదామనే ప్లాన్ లో ఉండగానే రిజెక్ట్ చేశారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒకటి కోర్ట్స్ది తప్పు ఉంది, ఎందుకంటే ఇలాంటివి మీరు స్పెషల్ కోర్ట్స్ పెట్టాలి, ఫాస్ట్ గా ట్రాక్ చేయాలి. రెండవది విత్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సరే మీరు రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైనా ఉండొచ్చు, లాలూచి పడవచ్చు, కానీ మీకు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కింద అతని పైన ఇంకొక అధికారిని పెట్టాలి, ఇంకో అధికారిని పెట్టాలి. ఎట్లయితే మనకి లోవర్ కోర్ట్స్ నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్, తర్వాత ఇవి మన క్యూరేటివ్ పిటిషన్ అని వేసుకుంటాము. అట్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ జస్ట్ ఏ మీడియం గ్రేడ్ ఆఫీసర్. He may be biased, he may not be understanding the law, he is only bureaucrat. అంటే ప్రొవిజన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ లో కూడా అలాంటి ప్రొవిజన్స్ ఏం లేవు. నెక్స్ట్ ఫర్దర్ స్టేటస్ ఎక్కడైనా ఇష్యూ డిస్ప్యూట్ అయితే రైజ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ లేదు. అదే ఇప్పుడు మీకు నాది రిజెక్ట్ అయితే నాకు నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ కేసులు ఇది ఒక క్లాస్ రూమ్ టెక్స్ట్ కేసు. ఇప్పుడు అంతా హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ అప్పీల్కి వెళ్ళకుండా ఎలక్షన్ పిటిషన్ ఫామ్ లో పోకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు అంటే, అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మాకు రాజ్యాంగం పరిధులు దాటి మేము చేయలేము, వెరీ క్లియర్, వెన్ ద ఎలక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఎనీ కోర్ట్ కెనాట్ ఇంటర్వ్యూన్ ఎక్సెప్ట్ ఎలక్షన్ పిటిషన్ ఆర్ ఎక్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండే మీకు రెమెడీస్ అని. కానీ ఈ రెండు రెమెడీస్ ఫాస్ట్ గా దొరకలేవు, మీకు రెమెడీ దొరకలేదు. కానీ ఈ లోపల వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఇక్కడ ఓవరాల్ గా న్యాయం జరగటం ఒకటి, కరెక్ట్ టైంలో జరగడం ఒకటి, మూడవది నాకు అన్యాయం జరిగిన కరెక్ట్ ప్లేస్ రీచ్ అవ్వడం, నాకు నిజంగానే నేను తప్పు చేశాను, నేను డిస్క్లోజ్ చేయకపోవడం అని ఒక రీజన్ ఆర్డర్ పాస్ చేయాలి. రీజన్ ఆర్డర్ ఇచ్చాడా, ఓన్లీ జస్ట్ రిజెక్టెడ్ అని చెప్పాడా? కాబట్టి ఇవన్నీ ఇది ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్, హర్ క్రెడెన్షియల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మీరు నేను చర్చ చేస్తున్న భారతదేశం మొత్తం చర్చ ఎందుకు జరుగుతుంది అంటే, because of the credibility of the individual, credibility of the candidate. Right. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు సరే మీకు సంఖ్యాబలం పెంచుకోవచ్చు, రాజ్యసభలో లేదు పెంచుకోవచ్చు, రేపు 2/3 లో ఇది మొన్న కనుక వీడిపోయినట్టు ఇది డిలిమిటేషన్ రేపు అట్లా రాకుండా మీరు చేసుకోవాలనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజా విలువల్ని కాపాడుకుంటూ ఈ జ్యుడిషియరీని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ప్రతిపక్షాలని అందరినీ, ప్రజలకి ప్రజాస్వామ్యము ప్లస్ కాన్స్టిట్యూషన్, ఇలాంటి ఆర్గాన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ప్రతి పౌరునికి పార్లమెంట్ మీద, లోక్సభ మన ఎస్పెషల్లీ లా మేకింగ్ మీద గౌరవం ఉంటది. లేకుంటే దేశంలో ఒక కయాస్ జరుగుతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు నిజంగా క్రిమినల్ ఉన్నాడు, ఇంత చర్చ జరగబోయేది. ఇవాళ నేను కూడా ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆమె నేను చూశాను,
ఐ మెట్ హర్, కాంగ్రెస్ పార్టీ అని కాదు, బట్ దేశం కోసము ఆమె ఇంతకుముందు లోక్సభలో రిప్రజెంట్ చేసింది. సరే అక్కడ ఉన్న మహారాష్ట్రలో ఉన్న మధ్యప్రదేశ్ ఉన్న పరిస్థితులు ఆమె గెలవలేదు, కానీ అలాంటి ఆమె ఉంటే భావి తరాలు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది మారుతారు ఆమెను చూసి. ప్లస్ భావి తరాల వాళ్ళు కూడా ఇంకా గాంధీయన్ ప్రిన్సిపల్ ని స్పిరిట్ గా తీసుకుంటారని. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ని లేకుంటే ఒక పొలిటీషియన్ ని నిజంగా క్రిమినల్స్ ని పంపిస్తున్నారు. కాబట్టి లేని కేసుని ఉందని చూపించారు. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే నిన్న విచిత్రంగా ఆ కేసు లేదు ఇవాళ. యాక్చువల్ గా కేసు ఇట్ ఈస్ ఓన్లీ ఎట్ ప్రైమా ఫేసియా కోర్టు తీసుకోవాలనో వద్ద మెయింటైనబిలిటీ గురించి సమ్మన్స్ జారీ చేసింది. నిన్న జరిగిన వాదోపవాదాల తర్వాత అదే కోర్టు చెప్పింది, మేము సమ్మన్స్ వాపసు తీసుకుంటున్నాము, ఈ కోర్టుకు పరిధి లేదు, ఇప్పుడు ఈ కోర్టు నుంచి మీరు ఆ పిటిషన్ ని వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ కూడా కాదు మీరు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా, ఇప్పుడు అది భర్తీ చేయడానికి ఇంకేం మార్గం లేదు కదా. మళ్ళీ న్యాయ పోరాటం చేయడం అంటే 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇది బనానా రిపబ్లిక్ జరుగుతుంది, రాజరికంలో జరుగుతుంది. We have written a largest constitution of India thanks to Dr. B.R. Ambedkar గారు. దాని కింద నిర్మించుకున్న ఈ సంస్థలు ఏది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కోర్టు వ్యవస్థలు, ఇండియన్ జ్యుడిషియరీ, ఇప్పుడు ఇవి కరెక్ట్ గా రెస్పాండ్ కాకుంటే మన రాజ్యాంగం ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఇలా ఇచ్చే జీతాలు ఎందుకు? కాబట్టి ఇక్కడ చిన్న మిస్టేక్ ఎవరైతే చేశాడో రిటర్నింగ్ ఆఫీసరు, ఇప్పుడు మీరు ఇవి చూసుంటారు, ఒక దగ్గర అది చండీగఢ్ మేయర్ పోస్ట్ లో అవును ఆల్రెడీ దాని మీద ఇది జరిగింది. తర్వాత ఎక్కడో దగ్గర ఒక ఈవీఎం ఓపెన్ చేపించి లెక్కలు పెట్టించారు, ఇదే సుప్రీం కోర్టులో. కాబట్టి సుప్రీం కోర్టు కూడా ఏం చేయవలసి ఉండే అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది. అంటే అది పోలింగ్, అది డైరెక్ట్ ఎలక్షన్. రాజ్యసభ ఎలక్షన్ కూడా అలాంటి ప్రొవిజన్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి సుప్రీం కోర్టు క్లారిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే కేసు వెళ్ళేసరికి మీరు అన్నట్టుగా 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, బట్ ఫైనల్లీ ఆ స్కోప్ ఉంటుందా? అదే సార్ నేను ఏమంటున్నా అంటే కోర్ట్స్ కెన్ గో బిహైండ్ దేర్ దిస్ వన్. ఇక్కడ సరే ముగ్గురిని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఒకటి ఉన్నది ఏంటి అంటే మీరు ఎలక్షన్ పిటిషన్ వెళ్ళండి అని చెప్పారు, ఆ సలహా ఫాస్ట్ గా ట్రాక్ చేయండి అని చెప్పాలి. ఇప్పుడు కోర్ట్స్ మీరు డే టు డే ట్రయల్ చేయండి, ఫాస్ట్ గా చేయండి. రెండోది ఒక స్టేటస్ కో ఇవ్వవలసి ఉంది. ఏంటి అంటే రేపు వాళ్ళు పోయి ఆ ముగ్గురికి ముగ్గురు దే షుడ్ నాట్ టేక్ ఓత్ తీసుకోకుండా ఇవ్వవలసి ఉండే. అట్లీస్ట్ అక్కడ వరకైనా హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందా కోర్టు ముందుగా? ఇవ్వచ్చు. ఇప్పుడు మన రీసెంట్ గా తమిళనాడులో కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డిఫరెన్స్ వస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, విజయ్ ఎన్నిక సందర్భంగా ఆ ఓటింగ్ లో పాల్గొనొద్దని కూడా డైరెక్షన్ ఇచ్చింది. అట్లా ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యులు 3 నెగ్గారు, మూడో క్యాండిడేట్ లేదంటే ముగ్గురిని కూడా హోల్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో క్లారిటీ వచ్చే వరకు చేయాలి, చేస్తేనే మనకి ఇండియన్ జ్యుడిషియరీ పవర్ఫుల్ అని. లేకుంటే ఏమైతుంది, ఇప్పుడు మీరు చెప్పిన విజయన్ ఈజ్ నాన్ ఎన్డీఏ, ఇప్పుడు ఈమె నాన్ ఎన్డీఏ అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇది రాజరికం వైపు, రాజు ఎవరి వైపు ఉంటే వాళ్ళు అక్కడ మంత్రులు వీళ్ళు ఉన్నట్టు ఉంటది. ఇక్కడ అట్లా కాదు, దీస్ ఆర్ ఆల్ ఇండిపెండెంట్. రైట్ సార్. ద పార్లమెంట్ ఈస్ డిఫరెంట్, ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ డిఫరెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ హీ హాస్ గవర్న్ ద మెజారిటీ ఇన్ పార్లమెంట్, హీ ఈస్ రూలింగ్, హీ ఈస్ ఎగ్జిక్యూటివ్ హెడ్. బట్ జ్యుడిషియరీలో సిజిఐ ఈస్ ద హెడ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్ హెడ్. ఇప్పుడు మీరు అదే విజయానికి వాళ్ళ పార్టీకి ఒక తీర్పు ఇచ్చి నువ్వు ఓటింగ్కి వెళ్ళొద్దు అని ఓటు తీసుకొని ఇప్పుడు వీళ్ళకి ఇవ్వవలసి ఉండే. మై యాంగ్విష్ ఈస్ ఆన్ ఇండియన్ జ్యుడిషియరీ ఈస్ దే వుడ్ హావ్ gone and taken it this as an extraordinary case, at least keeping that candidate credentials and her lifestyle and her contributions, and you would have gone. Right. But nobody would have told, because there is no other court to challenge. Right. ఇప్పుడు నాలాంటి అజిటేట్ ఎందుకు అవుతున్నాడు అంటే క్యాండిడేట్, నేను ఇక్కడ మళ్ళీ పార్టీషన్ తీసుకొస్తలేను, క్యాండిడేట్ ఇస్ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు కాబట్టి మళ్ళీ గ్లేరింగ్ లో ఏమైతుందంటే, గ్లేరింగ్ లో పక్క రాష్ట్రంలో అదే బీజేపీ వాళ్ళకేమో నువ్వు 24 hours మాడిఫికేషన్ కి ఇచ్చావు, నీ కరెక్షన్స్ తప్పులు తడకలు ఉంటే చేసుకోమని. వీళ్ళకేమో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రిటర్నింగ్ ఆఫీసర్ రిలైడ్ ఆన్ పేపర్ ఏ డాక్యుమెంట్ which is a xerox copy. I am sure it is a secondary evidence, not a primary evidence, and he has not done whether it is fabricated or not, and he exercised his power and made a mockery of democracy. Right sir, thank you అనాలిసిస్ అందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది మీనాక్షి నటరాజన్ గారి విషయంలో చాలా దుడుకు చర్యకి పాల్పడినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సరిచేయాలి, ప్రధానంగా ఆమె అభ్యర్థిత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికే
జాప్యం జరిగిపోయింది. అక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ప్రమాణ స్వీకారాలు చేయకుండా ఈ కేసు తేల్చే వరకు ఆపాల్సిన అవసరం ఉంది. అప్పుడే జ్యుడిషియరీ మీద గౌరవం పెరుగుతుందని ఆయన అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.